హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? బాగున్నారా? ఎండనక గాలనక వాననక రైతు కష్టపడితేనే 3 పూట్ల మనం కడుపు నిండా తినగలుగుతున్నాము. పొలం దున్నిన దగ్గర నుంచి తిరిగి పంట మళ్ళీ చేతికొచ్చే వరకు ఆ పొలానికి నీళ్లు పట్టడం కానీ, పొలానికి ఏదైనా పురుగులు పడినప్పుడు మందులు కొట్టడం కానీ ఎంత జాగ్రత్తగా చూసుకొని చివరికి పంట చేతికొచ్చే వరకు ఆ రైతు ఎప్పుడు శ్రమిస్తూనే ఉంటేనే మనకి పంట చేతికొచ్చేది. పొలాన్ని అయితే ఒక పసిబిడ్డలాగా చూసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పంట అయినట్టుకు కూడా పొలంలో ఎరువులన్నీ వేపించి దున్నించి పెడతారు. ఈ సంవత్సరం అయితే మా నాన్న పండించిన పంటని ఇంటికైతే తీసుకొచ్చేసారు. పొద్దున్నే మా నాన్న పొలం దగ్గరికి వెళ్ళేటప్పుడే వడ్ల కొట్ట అంతా క్లీన్ చేసేసి అన్ని తీసి బయట పెట్టారు. ఇప్పుడు అన్ని తెచ్చిన తర్వాత ఇప్పుడు కొత్తగా పండించిన వడ్లన్నీ లోపల వేసి, ఇంతకుముందు పండించినవన్నీ బస్తాలంతా కొంచెం బయటగా వేసి నెక్స్ట్ టైం తీసుకొని ఆడించుకోవడానికి మిషన్ దగ్గర అన్నీ ముందుగా పెట్టేసేసి అయితే స్టోరేజ్ అయితే ఫిల్ చేసాము. కొన్ని బస్తాలు అయితే పాపం దించడం పగిలిపోయినాయి. నా దృష్టిలో మొదటి అన్నపూర్ణాదేవి రైతే ప్రతి రైతు చల్లగా ఉండాలి, అన్నదాత సుఖీభవ.